నమస్తే. ఎనాలిసిస్ విత్ ప్రొఫెసర్ నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో విశ్లేషణ అందించేందుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఎన్టీవీ స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు, రేపు మొత్తానికి ఒక జడ్జిమెంట్ డే. దేశవ్యాప్తంగా కూడా ఇటు తెలుగు రాష్ట్రాలు అటు జాతీయ స్థాయిలో కూడా ఫలితాలు వెలువడబోతున్నాయి. ఒక ఉత్కంఠకి తెరపడబోతోంది. సో ముందుగా తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటే, తెలుగు రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారు అనేది రేపు క్లియర్ అండ్ కట్గా తెలిసిపోతుంది. కాబట్టి కానీ ఓవరాల్గా ఈ రిజల్ట్స్కి సంబంధించి మొన్న ఎగ్జిట్ పోల్స్ పరిగణలోకి తీసుకున్నా, లేకపోతే ఇప్పుడున్న సినారియో తీసుకున్నా, ఇక్కడ తెలంగాణ కావచ్చు, అక్కడ ఆంధ్ర కావచ్చు, ఓవరాల్గా ఉన్న పార్టీల్లో ఎక్కువగా లాభపడేది బీజేపీలా కనిపిస్తోంది అనేది ఒక వాదన తెరపైకి వస్తోంది. ఏంటంటే దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, ఏమనుకోవచ్చు? ఎక్కువగా లాభపడేది బీజేపీ అని అనలేము. ఎందుకనలేమంటే ఇప్పుడు రేపు తెలుగుదేశానికి 3 సీట్లు ఉన్నాయి. తెలుగుదేశానికి పెరిగితే ఆ పార్టీ ఎక్కువ లాభపడినట్టు కదా. తెలంగాణలో కాంగ్రెస్కి 3 సీట్లు ఉన్నాయి. అక్కడ ఏపీలో తెలుగుదేశం పెరగచ్చు అని చాలా సర్వేలు చెప్తున్నాయి. అఫ్ కోర్స్ టైమ్స్ నౌ లాంటి సర్వేలు వైసీపీకి వస్తాయి, తెలుగుదేశం రావంటున్నారు. ఇండియా టుడే తెలుగుదేశంకి వస్తుంది అంటున్నారు. కానీ తెలంగాణలో అయితే అన్ని సర్వేలు కాంగ్రెస్కి పెరుగుతాయని చెప్తున్నారు కదా. ఇప్పుడున్న 3 నుంచి పెరుగుతాయి అంటున్నారు. కానీ అది బీజేపీ లాభపడుతున్నది కరెక్ట్ కాదు. కానీ మీరు అన్న దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే, 2 తెలుగు రాష్ట్రాల్లో టోటల్గా చూస్తే, వాస్తవంగా టోటల్గా చూడడం మ్యాథమెటికల్, నాట్ పొలిటికల్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు, తెలంగాణ రాజకీయాలు వేరు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ 2 జాతీయ పార్టీల మధ్య పోరాటం. థర్డ్ ప్లేయర్గా బీఆర్ఎస్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో థర్డ్ ప్లేయర్ లేరు, జాతీయ పార్టీ లేవు, 2 ప్రాంతీయ పార్టీల మధ్య పోరాటం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 ప్రాంతీయ పార్టీలు తెలంగాణలో లేదు. తెలంగాణలో ఉన్న 3వ స్థానంలో ఉండే ప్రాంతీయ పార్టీ నిన్నమొన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీ ఆంధ్రలో లేదు. అందువల్ల ఆంధ్ర తెలంగాణ పొలిటికల్ పిక్చర్ను కలిపి చూడడం కరెక్ట్ కాదు. బట్ స్టిల్ నిన్న 10 ఏళ్ల క్రితం వరకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నాం గనక, తెలుగు ప్రజలే గనక సహజంగా ఆ కంపారిజన్ ఉండే అవకాశం ఉంది. సో 25 సీట్లు ఆంధ్రలో ఉన్నాయి, 17 సీట్లు తెలంగాణలో ఉన్నాయి. ఈ రెండిట్లో కలిపితే 42 సీట్లు ఉన్నాయి. ఈ 42 సీట్లలో గ్యారంటీగా నెంబర్ 1 పొజిషన్లో ఎవరుంటారు ఇప్పుడు? సో నెంబర్ 1 పొజిషన్లో బీజేపీ ఉండే అవకాశాన్ని కొట్టిపారేలేము. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో గనక 25 సీట్లు ఏకపక్షంగా, అంటే 2019లో జగన్కి 22 వచ్చాయి, ఇప్పుడు మళ్ళీ వైసీపీకో లేదా టీడీపీకో ఏకపక్షంగా వస్తే తప్ప అవకాశం లేదు. ఏకపక్షంగా వచ్చినా కూడా మీకు ఇప్పుడు ఉదాహరణకు వస్తే వైసీపీకి రావాలి. ఎందుకంటే వైసీపీ ఒక్క పార్టీగానే పోటీ చేసింది కనుక 22 లాస్ట్ టైం లాగా 22 26 తెచ్చుకుంటే ఒకవేళ. కానీ కూటమి కనుక వచ్చింది అనుకోండి, సో ఆ కూటమిలో టీడీపీ పోటీ చేసింది 17 సీట్సే, 6 బీజేపీ 2 జనసేన పోటీ చేసింది. అందువల్ల 17 సీట్లు పోటీ చేసి 17 వస్తే తప్ప. అందువల్ల కానీ బీజేపీకి వచ్చే వరకు తెలంగాణలో 8, 9, 10 ఇంకెక్కువ వస్తాయని కూడా ఊహగానే ఉన్నాయి. సో అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ కూటమి స్వీప్ చేస్తే ఒక 4-5 సీట్లు బీజేపీకి రావచ్చు. అంటే డబుల్ డిజిట్లో తెలుగు నాట బీజేపీ సీట్లు రాబోతున్నాయి. బహుశా అన్ని పార్టీలు మొత్తం 42 సీట్లు తెలుగు వాళ్ళ ఎంపీలను లెక్కేస్తే తెలుగు ఎంపీల్లో మొదటిసారిగా బహుశా బీజేపీ ఎంపీలు గణనీయంగా కనబడబోతున్నారు. సో ఇదొక లాస్ట్ 2019 తీసుకుంటే మీకు తెలుగు ఎంపీల్లో బీజేపీ వాళ్ళు 4 ఆ తెలంగాణకు చెందిన 4 తప్ప ఇంకెవరు లేరు. మీరు తెలంగాణకు బీజేపీ ఎంపీలు తెలుగు ఎంపీల్లో బీజేపీ వాళ్ళు ఎవరున్నారు? సో అందువల్ల బీజేపీ ఒక రకంగా సిగ్నిఫికెంట్ బెనిఫిషరీ కాబోతోంది. దీనికి కారణాలు ఏంటి అని ఆలోచించడం, మొదటిది తెలుగుదేశం పార్టీ బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో భారీ ఎంట్రీ ఇస్తుంది. సో లేకపోతే తెలుగుదేశమే పొత్తు పెట్టుకోకపోతే బీజేపీకి ఏముంది? ఆంధ్రప్రదేశ్లో 100 కన్నా తక్కువ వచ్చాయి. లాస్ట్ టైం 1% ఓటింగ్ వచ్చింది. మరి బీజేపీతో ఎందుకు పెట్టుకున్నది మనందరికీ తెలుసు. బీజేపీతో ఓట్లు కలుస్తాయని తెలుగుదేశం పెట్టుకోలేదు. ఏమైనా ఉంటే ఇంకా ఓట్లు పోతాయన్న భయమే తెలుగుదేశం శ్రేణుల్లో ఉండే. పెట్టుకోవడానికి 2 ముఖ్యమైన కారణాలు. ఒకటి, అధికారులు బదిలీ విషయంలో కేంద్రం సహకరిస్తుంది, అంటే ఎన్నికల కమిషన్ ద్వారా డైరెక్ట్గా కాకపోయినా తద్వారా జగన్ను కట్టడి చేయొచ్చు అనేది చంద్రబాబు నాయుడు మొదటి వ్యూహం. అందులో బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యారు కదా. డీజీపీతో సహా టాప్ ఆఫీసర్స్ అందరినీ మార్చారు, ఒక్క చీఫ్ సెక్రటరీ మారలేదు. ఆ చీఫ్ సెక్రటరీని కూడా బాగా కట్టడి చేశారు. అలాగే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో కూడా టీడీపీ మాట నెగ్గుతాం తప్ప వైసీపీ మాట నెగ్గడం లేదు. అందువల్ల అధికారుల బదిలీ విషయంలో చంద్రబాబు నాయుడు అంచనా వేసినట్టు జరిగింది.
రెండవ ఫ్యాక్టర్గా ఆలోచించింది ఏంటంటే బీజేపీతో వ్యతిరేకంగా ఉంటే టీడీపీకి విరాళాలు ఇచ్చేవారు ఇవ్వడానికి భయపడతారు. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత టీడీపీ అనుకూల వ్యాపారస్తులపైన పారిశ్రామికవేత్తలపైన ఐటీ దాడులు జరిగాయి. మీరు వెనక్కి తిరిగి 2019 ముందు పేపర్లు తిరిగి చూడండి, దొరుకుతుంది మీకు. కానీ ఈసారి 2024కు ముందు టీడీపీ కాదు, వైసీపీ కాదు, ఏ తెలుగునాట ఏ పారిశ్రామికవేత్తల వ్యాపార ఐటీ దాడులు ఎన్ని జరిగాయి లెక్కలు తీయండి. అంటే దాన్ని బట్టి ఒక ఇండికేషన్ కదా బీజేపీ ఎలా వ్యవహరిస్తుందని. సో అందువల్ల విరాళాలు, మనీ ఫండింగ్, ఫిస్కల్ బీజేపీ వాళ్ళు ఇవ్వకపోవచ్చు, బీజేపీ ద్వారా డబ్బులు రాకపోవచ్చు, కానీ తమకు డబ్బులు ఇచ్చే వారు బీజేపీ వల్ల ఇవ్వకుండా ఆగరు. సో ఆ రకంగా మనీ మొబిలైజేషన్కు ఉపయోగపడుతుంది పొలిటికల్ మేనేజ్మెంట్. మీరు గమనించండి, ఈసారి టీడీపీ కానీ వైసీపీ కానీ ఎవరు డబ్బు మీద కంప్లైంట్ చేయలేదు, వీళ్ళేలా వాళ్ళు చేయలేదు. అందువల్ల స్వేచ్ఛగా మంచి సామరస్యపూర్వకంగా కేంద్రము రాష్ట్రంలో అధికారులు ఉన్న ఇద్దరు హాయిగా పంచారు ప్రజలకు. సర్వే జనా సుఖినో భవంతు, శాంతి 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 అనుకున్నారు. అందువల్ల చంద్రబాబు నాయుడు ఆ 2వ లక్ష్యము సాధించారు. 3వ లక్ష్యం బహుశా మోడీ ఫ్యాక్టర్ ఏమైనా 2014లో ఉపయోగపడ్డట్టు. 2019లో చంద్రబాబు నాయుడు ఏమో ఊహించాడంటే మోడీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది, అంటే పుల్వామా బాలాకోట్కు ముందు అసంతృప్తి ఉన్నమాట నిజం. అందువల్ల మోడీ ఓడిపోతాడు, ప్రత్యర్థులు యూపీఏ గెలుస్తుంది అని భావించాడు. అలా అంచనా వేసిన బీజేపీకి దూరమై కాంగ్రెస్కు దగ్గర అయ్యాడు. లేకపోతే కాంగ్రెస్ ప్రత్యేక హోదా విషయం అయితే కాంగ్రెస్కి దగ్గర కావాలని రూల్ లేదు. ప్రత్యేక హోదా కోసమే అయితే, ప్రత్యేక హోదా వల్ల తనకు నష్టం జరుగుతుంది అనుకోని దూరం అయితే కాంగ్రెస్ దగ్గర కాడు. కానీ మీరు కర్ణాటకలో 2018 ఎలక్షన్ల తర్వాత కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వం కొలువు తీరినప్పుడు కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి అటెండ్ అయిన చంద్రబాబు నాయుడిని చూడండి మీరు వీడియోలలో, ఫోటోలో. కాంగ్రెస్ నేతలతో ఎంత సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నం చేశాడో కనబడుతుంది, సోనియా రాహుల్లతో. సో అందువల్ల ఆ రోజు ఆయన అంచనా ఫెయిల్ అయింది. అందువల్ల ఈసారి 2024లో మోడీ గెలుస్తాడని అంచనాకు వచ్చారు. అందువల్ల మోడీ గెలుస్తాడన్న వాతావరణం తనకు ఉపయోగపడుతుందనేది 3వ కారణం. 4వ కారణం కూడా ఉంది. రేపు ఏదైనా కారణం రీత్యా ఎన్నికల్లో గెలిచినా మోడీ తలుచుకుంటే కేజ్రీవాల్ జైలుకు వేయండు, హేమంత్ సోరెన్ జైలుకు వేయండు. ఇంకా మోడీ చాలామంది పంపే అవకాశం ఉంది. కేజ్రీవాల్ లెక్కలనైతే మమతా బెనర్జీ, స్టాలిన్, విజయన్ వీళ్ళందరినీ పంపుతున్న కేజ్రీవాల్ చెప్తున్నాడు. అందువల్ల గెలిచినా కూడా మోడీతో పెట్టుకుంటే సెక్రటరియట్ ఉంటామో జైల్లో ఉంటామో తెలియదు. లేదు, మోడీ ఒకవేళ పొరపాటున ఓడిపోతే ఇటు జగన్ అటు మోడీ కలిస్తే మామూలుగా ఉండదు ఇంపాక్ట్. సో నాకున్న సమాచారం ప్రకారం చాలా సీనియర్ రాజకీయ నాయకుడు, కూటమి శిబిరంలో నాయకుడు, బయట ఉన్న నాయకుడు కాదు, కూటమి శిబిరంలో ఉన్న నాయకుడు, జగన్మోహన్ రెడ్డి పట్ల తీవ్రమైన ఆగ్రహంతో ఉన్న నాయకుడు ఒక నాకు విషయం చెప్పాడు. వాస్తవంగా ఈ చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో చేరటానికి ఆసక్తి చూపలే మొదలు, మేము బయట నుంచి మద్దతు ఇస్తామని ప్రతిపాదన చేశారు. అప్పటిదాకా జగన్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ను మోడీ, అమిత్ షాలు ఆపారు. ఎప్పుడైతే ఎన్డీఏలో చేరను, బయట నుంచి మద్దతు ఇస్తాను అన్నాడో అప్పుడు మోడీ, అమిత్ షాలు చంద్రబాబు అరెస్టుకు లైన్ క్లియర్ చేశారు. లైన్ క్లియర్ చేశాక జగన్మోహన్ రెడ్డి లోపలేశాడు. అరెస్ట్ అయిన మరుక్షణం మళ్ళీ బీజేపీతో రాయబారాలకు మొదలయ్యారు. లోకేష్ అమిత్ షాను కలిశాడు. ఇది జగన్ను తీవ్రంగా వ్యతిరేకించేటువంటి కూటమికి లో ఉన్నటువంటి ఒక సీనియర్ నాయకుడు చెప్పిన విషయం. సో అందువల్ల డెఫినెట్గా టీడీపీ బీజేపీకి ఒక అవకాశం ఇచ్చింది. తన అవసరాల రీత్యా బీజేపీతో కలిసి రేపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ ఒక క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. నా అంచనా, నేను చాలా కాలంగా చెప్తున్నాను, ఇప్పుడు చాలామందికి అర్థం కాదు, ఒక 5 ఏళ్ళకి అర్థమవుతుంది. చూడండి, అది తెలుగుదేశానికే ప్రమాదం. నేను ఉదాహరణతో కూడా చెప్పాను. శివసేన బీజేపీతో కలిస్తే శివసేన దెబ్బతిన్నది, జేడీయూ లోక్ జనశక్తి పార్టీలు బీహార్లో బీజేపీతో కలిస్తే దెబ్బతిన్నవి, జేడీఎస్ కర్ణాటకలో కలిస్తే దెబ్బతిన్నది, శిరోమణి అకాలీదళ్ పంజాబ్లో కలిస్తే దెబ్బతిన్నది, ఏడీఎంకే తమిళనాడులో కలిస్తే దెబ్బతిన్నది. ఇప్పుడు ఇన్ని పార్టీలు ఉదాహరణ చెప్పండి, ఇది ఒక్క స్టేట్లో జరిగింది కాదు కదా, ఇది ఇన్ని స్టేట్లలో జరిగింది. ఇదే అయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంకో రకంగా ఉంటుందా? సో అందువల్ల గెలిచినా ఓడినా బీజేపీ ఛాలెంజ్ టీడీపీకి ఎక్కువ ఉంటుంది. కానీ అది ఇప్పుడున్న అవసరాల రీత్యా చంద్రబాబు నాయుడు గుర్తించడానికి రెడీగా లేడు, కానీ కింద టీడీపీ శ్రేణులని గుర్తించాయి. అందువల్ల బీజేపీకి టీడీపీ ఎంట్రీ ఇచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ ఒక రకంగా ఎంట్రీ ఇచ్చిందని చెప్తాను నేను. బీఆర్ఎస్ ఇచ్చింది ఏంటంటే బీఆర్ఎస్ కావాలని ఇవ్వలే, బీఆర్ఎస్ బలహీనపడడంతో
బీఆర్ఎస్ ఓటింగ్ కాస్త బీజేపీకి షిఫ్ట్ అయింది. కారణం ఏంటంటే 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక బీజేపీతో పోరాడటానికి ఎక్కడ ఆసక్తి చూపలే. మీకు ఒక రకంగా బీజేపీతో సన్నిహితంగా ఉన్నారు. మీకు మిషన్ భగీరథ మోడీ వచ్చి గజ్వేల్లో ప్రారంభించాడు, హైదరాబాద్ మెట్రో మోడీని వచ్చి ప్రారంభించాడు. దుబ్బాకలో బీజేపీ సర్ప్రైజింగ్గా బీఆర్ఎస్ను ఓడించిన తర్వాత, అంటే అటు సిద్దిపేట ఇటు గజ్వేలు నటనడమా దుబ్బాక. సో ఆ దుబ్బాకలో ఓడిపోయాక కేసీఆర్ కాక తగిలి అప్పుడు మోడీని విమర్శించడం మొదలుపెట్టాడు. అప్పటిదాకా లేదు. సో ఇది బీఆర్ఎస్ను బాగా దెబ్బతీసింది. ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ ఓటు బీజేపీకి ఎందుకు షిఫ్ట్ అవుతుంది? బీజేపీని ఎదుర్కోవడంలో బీఆర్ఎస్ ఏనాడో ఆసక్తి చూపలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డిసెంబర్లో అధికారంలోకి వచ్చింది. నేను చాలాసార్లు చెప్పాను, డిసెంబర్లో అధికారంలోకి వచ్చాక ఏప్రిల్ వరకు మీకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడైనా బీజేపీని విమర్శించిన ఉదాహరణ చూడండి. ఎప్పుడూ ఒకసారి మోడీ విధానాలు విమర్శించారు కానీ లేదు. చివరిన ఎన్నికల క్యాంపెయిన్ జరుగుతున్న సమయంలో చివరి దశలో రేవంత్ రెడ్డి బీజేపీని విమర్శించారు. కానీ ఏ కాంగ్రెస్ మంత్రి కూడా బీజేపీని విమర్శించలేదు. మీరు ఎక్కడైనా లెక్కలు తీయండి, కాంగ్రెస్ మంత్రులు 12 మంది మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళ పేరుతో మీరు గూగుల్లో కొట్టండి, వాళ్ళు బీజేపీ పైన ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చారో మీకే దొరుకుతుంది. సో వాళ్ళ ఎంత మేరకు చాలా తక్కువ. వాళ్ళు ఏదన్నా ఓ కాన్స్టిట్యున్సీలో బీజేపీ పోటీ ఉన్నప్పుడు విమర్శించక తప్పదు కదా. కానీ బట్ వెరీ వెరీ మినిమల్ అటాక్ ఆన్ బీజేపీ. అందువల్ల తెలంగాణలో బీఆర్ఎస్ పోరాడలేదు, తమకు దెబ్బ తగలేదక్క. కాంగ్రెస్ పోరాడలేదు. ఇక మన బీజేపీ పెరగకపోతే ఏం చేస్తారు? పోరాడేటువంటి కమ్యూనిస్టులకు బలం లేదు. అందువల్ల ఇవాళ తెలంగాణలో ఒక రకంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ల వైఫల్యము, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుకున్న అవసరం ఇవాళ బీజేపీని తెలుగునాట ఒక బలమైన శక్తిగా నిలిపి బహుశా 42 తెలుగు ఎంపీల్లో హైయెస్ట్ బీజేపీ వారు ఉండే ఒక ప్రత్యేక పరిస్థితిని తీసుకొచ్చారు.